హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్, క్యామరిలా అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డేటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది మనకు సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. ఎప్పుడైతే ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ అయిందో అప్పుడు అంటే ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత అంటే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, టార్గెట్ ఇదవుతుంది, బట్ స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. బట్ ఈ స్మాల్ రివార్డు కోసం ఇంత రిస్క్ అయితే బేర్ చేయము. కాబట్టి సో మనం ఏదైతే ప్రీవియస్ డే హైను R1 దగ్గర బ్రేక్అవుట్ స్ట్రాటజీ ప్రకారం సో ఇక్కడ నో ట్రేడ్. ఎప్పుడైతే మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తుందో అప్ సైడ్ వెళ్ళినప్పుడు మనం ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ వర్జిన్ సిపిఆర్, ఈ జోన్ మొత్తం వర్జిన్ సిపిఆర్ అంటే ఇక్కడ నుంచి ప్రైస్ మేబీ రిజెక్షన్ కావడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది. చూడండి, సో ఒకవేళ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే మనం స్టాప్ లాస్ హిట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వర్జిన్ సిపిఆర్ జోన్ అనేది ఉన్నది. కాబట్టి ఈ వర్జిన్ సిపిఆర్ ప్రకారం మనం ఇక్కడ ఈ జోన్ తర్వాత ట్రేడ్ తీసుకోం. ఒకవేళ ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే దీనిపైన బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్ అయితే తీసుకుంటాం, లేకపోతే ట్రేడ్ తీసుకోం. చూడండి, ఎగ్జాక్ట్గా వర్జిన్ సిపిఆర్ దగ్గర నుంచి ప్రైస్ అయితే రిజెక్షన్ కావడం అయితే జరిగింది. సో మళ్ళీ సిపిఆర్కు రావడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ నిన్నటి రోజున ఫ్రైడే రోజున మన సిపిఆర్ ప్రకారం అంటే మనం డిస్కషన్ చేస్తున్న సిపిఆర్ స్ట్రాటజీస్ ప్రకారం ఎలాంటి ఎంట్రీ లభించలేదని చెప్పవచ్చు. ఇంకా కెమెరా ఇండికేటర్ ప్రకారం కూడా నో ట్రేడ్. ఎందుకంటే సో 15 మినిట్స్ తర్వాత ఇది అంటే యాక్చువల్గా ఓపెన్ కూడా H3 H4 మధ్యలో ఓపెన్ అయింది. సో ఫస్ట్ క్యాండిల్ H3 H4 మధ్యలో ఓపెన్ అయింది 15 మినిట్స్ వరకు. సో ఇది ఇంత దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో మన యొక్క టార్గెట్ ఇంతే అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇంత అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆర్ఆర్గా ఫేవర్గా లేదు కాబట్టి నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో మనం ఇవ్వబడిన లెవెల్కి అగ్రెసివ్ ట్రేడర్కి ఫస్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ లభించింది. సో మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. గ్యాప్ అప్లో ఎగ్జాక్ట్గా ఇక్కడే సపోర్ట్ తీసుకొని రావడం అయితే జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది 1:2 ఇక్కడ ఉంటుంది, అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక ఈ జోన్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ జోన్ అనేది సో మనం ఇది సప్లై జోన్గా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ అని చెప్పాను. కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ క్యాండిల్ కాదు, అలాగే ఇది కూడా కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే కాదు. సో కాబట్టి ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది, లేదు అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దీని కింద క్లోజ్ అయిన దీని కింద మళ్ళీ ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. దీని కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే సో ఇది అవుతుంది, ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో మనం ఏదైతే జోన్ ఇవ్వడం జరిగిందో అక్కడ నుంచే రిజెక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ అయితే ఇక్కడ ఈ జోన్ దగ్గర మనకు ప్రైజెస్ అయితే కన్సాలిడేషన్ అయితే కావడం అయితే జరిగింది. బట్ మనం ఒకవేళ కాసేపు వెయిట్ చేసి అయినా కన్ఫర్మేషన్ ఎంట్రీతో ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా దీని దగ్గరే కాదు, ఇది అయితే కాదు, కంపల్సరీ ఇలాంటి క్యాండిల్స్ అనేది విక్ రివర్సల్ క్యాండిల్స్ కావు. సో ఈ విక్ అనేది ఆపోజిట్ సైడ్ వస్తే మనం ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం. సో అలాంటి సిరీస్ ఆఫ్ విక్స్ అనేటివి ఇక్కడ మాత్రమే వచ్చినాయి. కాబట్టి ఈ లో బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. ఆ బ్రేక్అవుట్ అనేది పర్టికులర్గా ఈ క్యాండిల్లో రావడం జరిగింది. ఇక రేపటి రోజున ఈ రెండు జోన్స్ని కన్సిడర్ చేయండి. ఇక్కడ ఒక సప్లై జోన్ ఉన్నది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉన్నది. ఈ జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి. సో ఇక్కడ కూడా ఒక జోన్ ఉంది వాస్తవానికి, బట్ ఇది డ్రా చేస్తే మనకు లెవెల్ ఓవర్ లెవెల్ అవుతుంది కాబట్టి వదిలేద్దాం. సో కాబట్టి ఈ జోన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. నిఫ్టీ అనేది ఈ ప్రైజ్ యాక్షన్ ఈ ఛానల్లో ఇంకా విత్ ఇన్ ద ఛానల్లోనే ట్రేడ్ కావడం అయితే జరుగుతుంది. మేబీ రేపటి రోజున ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ని ఒక్కసారి టచ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ 17,900 అండ్ 17,700 అనేది ఇంపార్టెంట్ లెవెల్స్ను, వీటిని మార్క్ చేసుకోండి.
ఆప్షన్ చైన్ డేటా ప్రకారం హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 18,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,400 దగ్గర ఉండడం అయితే జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 18,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ సంవాట్ ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది, ఇటేమో షార్ట్ బిల్డప్ ఉంది. కాబట్టి మనమేమి కంక్లూడ్ చేయలేము. పుట్ సైడ్ డాటాను ఒకసారి చూద్దాం. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,600 దగ్గర ఉన్నది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి ఎక్కువ పాసిబిలిటీ అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 17,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. సో డోజీ టైప్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. బట్ ఫ్యూచర్ కుమో బులిష్లోకి మారడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ కుమో టెస్ట్ జరగడానికి అవకాశం ఉంటుంది. రేపటి రోజున ఇలా ఫ్లాట్గా క్లోజ్ అయినా కూడా, లేదు అంటే కొంచెం బులిష్లో కూడా క్లోజ్ అయినా ఇది బులిష్ కుమోగా మారుతుంది. వన్స్ ఇది బులిష్ కుమోగా మారితే సో నిఫ్టీ ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో మనం డిస్కషన్ చేసినట్టు ఇక్కడ బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్గా స్టార్ట్ అయింది. ఫ్లాటనింగ్ స్టార్ట్ అయిన తర్వాత వరుసగా 2 డేస్ అనేది ప్రైస్లో పెద్దగా మూమెంట్ అయితే ఏమీ లేదు. మేబీ రేపటి రోజున కూడా ఒక ఫ్లాట్నెస్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే పాజిటివ్ అంశం, ఈ కన్వర్జన్ లైన్ అనేది అప్ సైడ్ రైజింగ్ అవుతుంది. కాబట్టి మేబీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలా గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో నెక్స్ట్ టార్గెట్ 18,200 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఈ అప్కమింగ్ వీక్లో రావడానికి అయితే 18,600 రావడానికి పాసిబిలిటీ ఉన్నది. బట్ ఈ లెవెల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 18,000 అనే లెవెల్ పైన సస్టైన్ కావాలి. మార్కెట్ సస్టైన్ అయితేనే ఈ లెవెల్స్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అప్పటి వరకు ఇక్కడ ఫ్యూచర్ కుము బులిష్లోకి మారడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలా మారితే డెఫినెట్గా మనం మళ్ళా లాస్ట్ రీసెంట్ హై ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే స్ట్రాంగ్గా ఉన్నవి. ఇక్కడ డౌన్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి అయితే అవకాశం ఉంది. మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసినాం, ఒకవేళ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుందని. ఎగ్జాక్ట్ అక్కడే సపోర్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ ఈ లో బ్రేక్అవుట్ అయితే ఈ కన్వర్జన్ లైన్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కన్వర్జన్ లైన్ వచ్చేసి 17,600 దగ్గర ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ 600 అండ్ 550 టు 600 అనేది మనకు ఒక సపోర్ట్ జోన్గా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇక్కడ ఈ లెవెల్ కూడా అంటే 500 నుంచి 600 అనుకోండి. 500 నుంచి 600 అనేది ఇక్కడ ప్రైస్ అనేది కన్సాలిడేషన్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ జోన్ దగ్గర ఏదైనా కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తేనే ట్రేడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే కంప్లీట్గా బులిష్నెస్ ఉంది. ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది. ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ టార్గెట్ ఇమీడియట్ టార్గెట్ అయితే 18,000. దీనిపైన సస్టైన్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 18,213 ఇక్కడ వరకు రావడానికి అయితే స్ట్రాంగ్గా పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 18,213 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. బట్ 18,000 క్రాస్ అయితేనే ఇది అప్ సైడ్ సినారియో. ఒకవేళ డౌన్ సైడ్ సినారియో వచ్చేసి ఒకవేళ ఈ లో అనేది అంటే నిన్నటి లో అనేది బ్రేక్అవుట్ అయితే, ఫ్రైడే రోజు లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఈ లెవెల్ వచ్చేసి 17,550 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇక్కడ వరకు రావడానికి అయితే మనకు స్ట్రాంగ్గా అవకాశం అయితే ఉన్నది డౌన్ సైడ్ సినారియో. బట్ ఈ లో బ్రేక్అవుట్ అయితేనే ఈ లెవెల్స్ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ను రివ్యూ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు ఇన్సైడ్ సిపిఆర్ రావడం జరిగింది. ఇన్సైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు బ్రేక్అవుట్ అనేది వర్కౌట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ప్రీవియస్ డే హై అనేది బ్రేక్అవుట్ అయితే మనం బై సైడ్ వెళ్తాం, ప్రీవియస్ డే లో అనేది బ్రేక్అవుట్ అయితే సెల్ సైడ్ అయితే వెళ్తాం.
ఈ సందర్భంలో ఫస్ట్ క్యాండిల్లోనే ప్రీవియస్ డే హై అనేది బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో ఒకవేళ అగ్రెసివ్ ట్రేడర్కి ఎంట్రీ ఇది అవుతుంది, టార్గెట్ స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇక్కడ మన R2 అవుతుంది, అది అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఒకవేళ మనం 15 మినిట్స్ తర్వాత ఎంటర్ కావాల్స్తే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. బట్ ఇది ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు. మనం డిస్కషన్ చేసిన గ్యాప్ అప్ రివర్సల్ ప్రకారం అలా గ్యాప్ అప్ అయినప్పుడు పర్టికులర్గా R2 దగ్గర కానీ R1 దగ్గర కానీ రివర్స్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనకు ఇక్కడ ఒకవేళ R2 దగ్గర ఒక బుల్లిష్ క్యాండిల్స్ దీన్ని బ్రేక్అవుట్ చేసుకుంటూ ఇలా వస్తే, బుల్లిష్ క్యాండిల్స్ వస్తే మనం మళ్ళీ ఇక్కడ బై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ మనకి ఇలా అలాంటి ఆపర్చునిటీ రాలేదు. ఎగ్జాక్ట్గా R2 దగ్గర చూడండి, R2 దగ్గర సిరీస్ ఆఫ్ క్యాండిల్స్ 1 క్యాండిల్, 2 క్యాండిల్, 3 క్యాండిల్, 4 క్యాండిల్ ఇవన్నీ విక్స్ అనేవి అంటే అప్ సైడ్లో వస్తూ ఉన్నాయి. మళ్ళీ పర్టికులర్గా ఈ లొకేషన్ దగ్గర కాబట్టి ఎక్కువ స్ట్రాంగ్గా సెల్లింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో మనం ఇక్కడ అంటే దీనిపైన కొంచెం బఫర్ తీసుకొని స్టాప్ లాస్ తీసుకొని ఎంట్రీ పాయింట్ ఇది తీసుకున్నట్టయితే సో దీనికి 1:2 టైమ్స్ పైన టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా R2 దగ్గర సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది సిపిఆర్ గ్యాప్ అప్ రివర్సల్ స్ట్రాటజీ ప్రకారం. ఇక క్యామరీల ప్రకారం అయితే ఎంట్రీ ప్రైస్ ఇదవుతుంది, అంటే స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, టార్గెట్ అనేది ఇదవుతుంది. ఇక్కడ టార్గెట్ అయితే అచీవ్ కాలేదు, స్టాప్ లాస్ అయితే ఇటు కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన ఫస్ట్ లెవెల్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో ఇది మన సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. ఈ సప్లై జోన్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది, తర్వాత డిమాండ్ జోన్గా మారుతుంది. బట్ మనకు మళ్ళీ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి పుల్ బ్యాకే రాలేదు. కాబట్టి ఇక్కడ మనకు ఈ జోన్ దగ్గర ఎంట్రీ లభించలేదు. లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రైజ్ అనేది ఈ లెవెల్కి అయితే రీచ్ కావడం అయితే జరిగింది. ఈ లెవెల్కి రీచ్ అయినప్పుడు సో ఈ క్యాండిల్ ఇక్కడ పర్టికులర్గా మనం విక్ రివర్సల్ కానీ ఏదైనా ఒక బేరిష్ క్యాండిల్ వస్తే కానీ ట్రేడ్ తీసుకోమని చెప్తుంటాం. జనరల్గా ఇక్కడ ఈ క్యాండిల్ చూసినట్టయితే మనకు ఇది యాక్చువల్గా ఇది ఎంట్రీ ప్రైస్ అవుతుంది, ఇది దీనికి బఫర్ తీసుకొని ఇది స్టాప్ లాస్ అవుతుంది. బట్ ఈ ఎంట్రీ అనేది అంటే ఈ స్టాప్ లాస్ అనేది ఎంత ఉంది, నియర్లీ మనకు అంటే ఒక 104 పాయింట్స్, ఈ క్యాండిల్ అయితే 104 పాయింట్స్ ఉండడం జరిగింది. అంటే ఇంత స్టాప్ లాస్ బేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే పర్టికులర్గా ఇంకా ఆ జోన్ దగ్గర రిజెక్షన్ క్యాండిల్స్ కోసం వెయిట్ చేయాలి. అంటే ఇది మన ఆర్ఆర్ అనేది ఫేవర్ లేదు కాబట్టి ఇక్కడ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చెయ్యము. సో ఎప్పుడైతే ప్రైస్ అనేది కంప్లీట్గా ఇటు అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఒక మనకు రివర్సల్ క్యాండిల్ కానీ పర్టికులర్గా ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్స్ కానీ వస్తేనే ట్రేడ్ తీసుకుంటాం. అలాంటి ఆపర్చునిటీ అనేది పర్టికులర్గా మనకు ఇక్కడ అంటే ఈ రెండు క్యాండిల్స్ ఈ ఒక లో ఇక్కడ దీన్ని జోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది, తర్వాత ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది ఇంకొక క్యాండిల్. కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ అవుతుంది, అంటే దీని లో కింద మనకు ఎంట్రీ లభిస్తుంటుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఉంటుంది. సో ఎంట్రీ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో ఎంట్రీ అనేది ఈ క్యాండిల్లో లభించింది. సో కాబట్టి స్టాప్ లాస్ అనేది హిట్ కాలేదు. నెక్స్ట్ లేటర్ పీరియడ్లో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం జరిగింది. ఇక్కడ డిమాండ్ జోన్ ఉంటుంది కాబట్టి ఈవెన్ దో మీరు డిమాండ్ జోన్ దగ్గర బుక్ చేసుకున్నా కూడా అంటే మోర్ దెన్ 1:2 టైమ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇలాంటి కొంచెం ఇలా స్టాప్ లాస్ అనేది ఈ 100 పాయింట్స్ ఇలా ఉన్నప్పుడు కొంచెం వెయిట్ చేయడం అనేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇక ఇక్కడ రేపటి రోజున ఈ రెండు జోన్స్ను కన్సిడర్ చేయండి. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ కూడా ఒక సప్లై జోన్ ఉంది. బట్ దీన్ని మనం డ్రా చేసినట్టయితే ఇదంతా లెవెల్ అవుతుంది. కాబట్టి సో నేను ఇది డ్రా చేయట్లేదు. సో దీన్ని పైదాన్ని కన్సిడర్ చేయండి. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 38,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 38,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. సో కాబట్టి ఇది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండడం అయితే యాక్టివ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి సో పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది.
సో వేరాజ్ నిఫ్టీ తోటి పోల్చుకున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. కాబట్టి సో చూద్దాం, అంటే ఈ ఈ వీక్లో నిఫ్టీని అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది ముందుకు తీసుకెళ్ళడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. చూద్దాం. ఇంకా పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో ఈ లెవెల్ వచ్చేసి 37,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 36,500. కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే ఇది షార్ట్ బిల్డప్ అయింది, ఫుట్ సైడ్ షార్ట్ బిల్డప్ అయింది. కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా. సో ఇక్కడ అంటే వీళ్ళు పాజిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా పాజిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉన్నప్పటికీ ప్రైస్ అనేది కుమోలోకి ఎంటర్ కావడం జరిగింది. సో ఇక్కడ ఈ ఫ్యూచర్ కుమో ఇది ఇలా నేరోగా అవుతుంది. కాబట్టి మేబీ ఇలానే కంటిన్యూ అయితే నెక్స్ట్ బుల్లిష్ కుమోగా మారడానికి పాసిబిలిటీ ఉంటుంది. వన్స్ బుల్లిష్ కుమోగా మారితే ప్రైజెస్ అనేవి మళ్ళీ అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది బుల్లిష్ ట్రెండ్లోకి ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రస్తుతానికి రేపటి రోజున డిస్కషన్ చేస్తే సో నెక్స్ట్ టార్గెట్ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 1 సెకండ్. సో నెక్స్ట్ 38,500 వరకు వెళ్ళడానికైతే మనకు స్ట్రాంగ్గా పాసిబిలిటీ ఉన్నది. ఇక్కడ వరకు వెళ్ళడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో ఇది అప్ సైడ్ సినారియో. ఇక్కడ డౌన్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే, ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే ఇక్కడ వరకు రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 36,800 దగ్గర ఉండడం అయితే జరిగింది. కాబట్టి అప్ సైడ్ అయితే ఆ లెవెల్, డౌన్ సైడ్ అయితే ఈ లెవెల్ వరకు రావడానికైతే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ అంటే ప్రస్తుతానికి ఈ ప్రీవియస్ డే హైను లో బ్రేక్అవుట్ అయితేనే ఈ లెవెల్స్ అనేటివి వర్కౌట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒక అవర్లీ చార్ట్లో చూద్దాం. అవర్లీ చార్ట్లో చూసినప్పుడు ప్రైస్ అనేది కంప్లీట్గా మనకు బులిష్ ట్రెండ్ షో చేస్తుంది. సో ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది కాబట్టి డెఫినెట్గా అప్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒక్క చిన్న నెగిటివ్ అంశం ఏంటంటే స్పాన్ బి అనేది ఫ్లాటనింగ్గా ఉన్నది. స్పాన్ బి అనేది ఫ్లాటనింగ్గా ఉంటే ప్రైజెస్ అనేవి అప్ సైడ్ మూవ్ కావు. సో ఇక్కడ బేస్ లైన్ అనేది కూడా రేపు ఒకవేళ ఫ్లాట్గా అంటే 37,755 దగ్గర ఓపెన్ అయితే ఈ బేస్ లైన్ అనేది ఇలానే ఫ్లాట్గా ఉంటుంది. 1 సెకండ్ నేను జూమ్ చేస్తాను. ఇది ఇలానే అంటే ఇలా ఫ్లాటనింగ్గా ఉన్నది అనుకోండి. ఫ్లాటనింగ్గా ఉంటే సో ఈ హై అనేది బ్రేక్అవుట్ రాదు. ఈ హై అనేది బ్రేక్అవుట్ రాకుండా డెఫినెట్గా ఈ బేస్ లైన్ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ బేస్ లైన్ వచ్చేసి 37,250 వరకు వస్తుంది. అంటే మార్నింగ్ సెషన్లో కన్సాలిడేషన్ కావాల్సి వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయితే దీనిపైన ఓపెన్ కావాలి. దీనిపైన ఓపెన్ అయితే డెఫినెట్గా మళ్ళీ ఇందాక చెప్పుకున్న ఈ 38,600 500 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక ఎఫ్ఐఐ డేటాను చూసినట్టయితే ఎఫ్ఐఐ డేటా సో పాజిటివ్లో ఉన్నారు. సో నియర్లీ 500 crores వర్తివి వాళ్ళు నెట్లో బై చేయడం జరిగింది. కాబట్టి సో బులిష్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. బట్ ఈ నెంబర్ అనేది పెద్ద నెంబర్ ఏం కాదు. బట్ ఓవరాల్గా కొంచెం బులిష్నెస్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి మీ వ్యూ అనేది బై సైడ్ ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. సో ఇది ఆర్బిఎల్ బ్యాంక్ ఇది. ఓకే, మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.